చూసి ఈ లోకపు మనుషులకు మనం చెప్పుకోకూడదు. ఒకవేళ చెప్పుకున్నామంటే మనం చెప్పింది వదిలేస్తారు. మనం చెప్పింది వదిలేసి వారికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పింది ఇంకొకటి అయిపోతది. దానిని బట్టి అనేకమైన గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం దేనిని బట్టి మనము సంతోషించాలంటే, దేవుని బట్టి మనము సంతోషించాలి. మనకి మనశ్శాంతి కావాలన్నా, ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలోను కూడా దేవునితోటే మనము చెప్పుకోవాలి. దేవుని యందే మనము సంతోషించాలి. ఫిలిప్పీలకు 4:6 చూద్దామండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి తెలియజేయాలి మన విన్నపములు? దేనిని గురించి కూడా మనము చింతపడకూడదు. చింత యావత్తు కూడా మన ప్రభువే తీరుస్తానంటున్నాడు. యుద్ధము మీరు చేయండి, కానీ మీ వెనక ఉండి నేను విజయాన్ని మీకు సాధిస్తానని చెప్పుచున్నాడు. యుద్ధము ఎవరిది? యెహోవాదే. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా దేవుడు చూసుకుంటాడు. మన చింత యావత్తు కూడా ప్రతి విషయంలోనూ కూడా దేవుని యందు మనం ప్రార్థనా విజ్ఞాపనలు కలిగి ఉండాలి. ఏ పనిలోనైనా సరే మనం కృతజ్ఞతాపూర్వకంగా విన్నపము చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి మనమే ఏం చేసుకోవాలి? సాధనము చేసుకోవాలి. కొన్నిసార్లు మనం భుజం తట్టుకోవాలి. ఎందుకంటే మనమంటే కిట్టని వారు అనేక మంది ఉంటారు. మనమంటే నచ్చని వారు అనేక మంది ఉంటారు. ఈ లోకంలో కొన్నిసార్లు మనకి మనమే సాధనము చేసుకోవాలి. మనకు మనమే నవ్వుకోవాలి. ఎందుకనంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధ చెప్పుకున్న వారు నవ్వేవారే తప్ప కానీ తీర్చేవారు కూడా ఎవరు ఉండరు ఈ లోకంలో. ఎందుకంటే మనం ఏది కష్టాల్లో పడిపోతే ఎవరైనా చెయ్యి అందిస్తారా? ఎవరు కూడా చెయ్యి అందేవారు. ఇంకా గోతులోకి నెట్టేయాలనే చూస్తారు తప్ప కానీ చెయ్యి అందించే వాళ్ళు ఎవరును కూడా ఈ లోకంలో లేరు. ఎందుకంటే మనము పాపవ్యూహంలో పడిపోయామనుకో,